అందరికీ నమస్కారం. చూడండి, తెల్ల జుట్లు కనిపిస్తున్నాయి కదా. చాలా మందిలో చెప్తున్నారు హెన్నా అంటే ఇండిగో పౌడర్ పెట్టుకొని ఒక హెయిర్ డై అనేది వాడుతుంటే సరిగా పట్టట్లేదు జుట్టుకి అని. నేను ఈ వీడియోలో తెల్ల జుట్టుని మంచిగా నల్లగా హెన్నా అండ్ ఇండిగో పౌడర్ పెట్టి మార్చుకున్నాను. ఎలా మార్చుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే హెన్నా హెయిర్ డై అప్లై చేసిన తర్వాత అది ఎక్కువ రోజులు ఉండడం లేదు అని కూడా చాలా మంది కమెంట్లో చెప్తున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. నేను చెప్తున్న ప్రాసెస్లో మీరు తయారు చేసుకొని నేను చెప్తున్న విధానంలో మీరు అప్లై చేసుకుంటూ రండి. అప్పుడు చాలా బెస్ట్ రిజల్ట్ అనేది మీరు కంపల్సరీ చూస్తారండి. సో ఇలా ఒక హెన్నా హెయిర్ డై ఇండిగో పౌడర్ యాడ్ చేసి ఒక హెన్నా హెయిర్ డై ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం రండి. ఫస్ట్ నేను ఒక బాండిల్ తీసేసుకున్నాను. ఈ బాండిల్లోకి నేను 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ వాటర్లోకి నేను కొద్దిగా బీట్రూట్ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఒక సగం బీట్రూట్ కోసేసి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ లెక్కన టీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. సో నెక్స్ట్గా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆరెంజ్ తొక్కు అనమాట. ఆరెంజ్ మనం తినేసి పీల్ చేసిన తొక్కు ఉంటుంది కదా, అది నేను కట్ చేసేసుకొని ఈ వాటర్లోకి యాడ్ చేసుకుంటున్నానండి. సో ఈ ఆరెంజ్ మనం యాడ్ చేయడం వల్ల మన తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడమే కాకుండా మన హెయిర్ గ్రోత్కి బాగానే హెల్ప్ చేస్తుంది. ఈ ఆరెంజ్ పీల్ అనేది మన స్కాల్ప్ని మంచిగా యాక్టివేట్ చేస్తుంది. దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. డాండ్రఫ్ కూడా ప్రాబ్లం అంతా వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఈ ఒక ఆరెంజ్ తొక్కు పాడేయకుండా మనము ఒక డికాషన్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఈ డికాషన్ని యూస్ చేసి మనము హెయిర్ డై తయారు చేసుకోబోతున్నాము. నెక్స్ట్ నేను ఒక చేతి నిండగా ఎండిపోయిన కరివేపాకు ఆకు వేసేసుకున్నానండి. సో ఈ అన్ని ఇంగ్రీడియంట్ని మంచిగా కలిపేసుకొని సన్న మంటలో పొయ్యి మీద పెట్టి ఉన్నాను. సో ఇప్పుడు మనము ఒక డికాషన్ అనేది రెడీ చేయబోతున్నాము. ఈ డికాషన్ ఎప్పుడు మంచిగా రెడీ అవుతుంది అంటే మనం వేసిన 2 గ్లాసుల నీళ్ళు మంచిగా మరిగిపోయి 1 గ్లాస్ నీళ్ళగా మారిపోవాలి. అప్పుడే ఈ ఇంగ్రీడియంట్లో ఉన్న ఎసెన్స్ అంతా దిగి మన డికాషన్ అనేది చాలా మంచిగా రంగులో ఉంటుంది. అలాగే మంచి కన్సిస్టెన్సీలో ఉంటుందండి. ఇది అలాగే ఉంచుకుంటాము కాసేపు. ఇది మెల్లగా నిదానంగా బాయిల్ అయ్యి మనకు మంచి డికాషన్ రెడీ అవుతుందండి. సో చాలా మందిలో చెప్తున్నారు కదా, ఈ హెన్నా హెయిర్ డైలో అప్లై చేసిన తర్వాత మనకు సరిగా పట్టట్లేదని. వాళ్ళ కోసమే నేను చెప్పాను కదా ఈ వీడియో అని. యాక్చువల్గా ఈ హెన్నా అండ్ ఇండిగో పౌడర్ నేను చెప్తున్న ప్రాసెస్లో అలాగే ఈ ప్రపోర్షన్లో తీసేసుకొని వాడి చూడండి. కంపల్సరీ మంచి రిజల్ట్ అనేది మీకు దొరుకుతుంది అనమాట. అట్లాగే మనము హెయిర్ డై అప్లై చేసుకోవడానికి ముందు షాంపూ పెట్టి మనం తలస్నానం చేసేసుకోవాలి కదా మంచిగా. ఆ షాంపూ కూడా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చెప్పి ఉన్నాను. సో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ హెన్నా హెయిర్ డైలో ఇండిగో పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని ఒక సింపుల్ అయిన ఒక హెయిర్ డైని తయారు చేసుకుంటున్నాను. సో దాని గురించి ఇప్పుడు నేను చెప్తున్న టిప్స్ని కంపల్సరీ ఫాలో అవ్వండి. బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మన డికాషన్ అనేది మంచిగా రెడీ అయిపోయింది చూడండి. చాలా మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఒక హెయిర్ డై ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలని చెప్తాను. దానికి ఒక బాండిల్ తీసేసుకోండి. మనము హెయిర్ డై ఆయిల్ అనేది రెగ్యులర్గా వాడాలండి. అంటే మీరు హెయిర్ డై అప్లై చేసిన తర్వాత ఒక 2-3 రోజులు ఏం చేయబడలేదు. తర్వాత మీరు ఒక హెయిర్ డై ఆయిల్ తయారు చేసేసుకొని రెగ్యులర్గా అప్లై చేయండి. అప్పుడు నల్లగా మార్చుకున్న మీ జుట్టు అంతా ఎప్పుడు పర్మనెంట్గా నల్లగానే ఉంటుందండి. మీరు మామూలు కోకోనట్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు, కానీ ఇంట్లోనే ఒక హెయిర్ డై ఆయిల్ అనేది తయారు చేసుకొని వాడుతున్నారంటే చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందండి. ఈ హెన్నా హెయిర్ డై అనేది మనము వాడేటప్పుడు రంగు పట్టలేదు అంటున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న విధానంలో చేసి చూడండి. కంపల్సరీ మంచి ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. నేను ఇప్పుడు ఒక బాండిల్ తీసేసుకున్నాను. ఈ బాండిల్లోకి నేను కొన్ని పొడిలు యాడ్ చేసుకోబోతున్నానండి. ఫస్ట్గా నేను ఆమ్లా పొడి 1 స్పూన్ వేసుకుంటున్నాను. నేను 50 ml కోకోనట్ ఆయిల్ వేసి ఈ హెయిర్ డై ఆయిల్ తయారు చేసుకోబోతున్నాను. అందుకని 1 స్పూన్ ఆమ్లా పొడి అనేది తీసేసుకున్నానండి. సెకండ్గా నేను గుంట గలగర పొడి 1 స్పూన్ వేసేసుకుంటున్నాను. సో
ఈ 2 పొడులు ఎందుకని అంటున్నారా? మన హెయిర్ గ్రోత్‌కి చాలా బాగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఈ ఆమ్లా పొడి మన స్కాల్ప్‌ని మంచిగా యాక్టివేట్ చేస్తుంది. మంచిగా మన రంగు కూడా ఎక్కువ రోజులు నిలబడడానికి హెల్ప్ చేస్తది. అలాగే ఈ గుంట కలగర పొడి అనేది కూడా మన హెయిర్ గ్రోత్‌కి చాలా బాగా యూస్‌ఫుల్‌గా ఉంటదండి. లాస్ట్‌గా నేను ఒక హాఫ్ స్పూన్ కరివేపాకు పొడిలు వేసుకున్నాననమాట. కరివేపాకుని మంచిగా ఎండబెట్టేసి ఒక బాండిల్‌లోకి మంచిగా నల్లగా ఫ్రై చేసిన తర్వాత పౌడర్ చేసి ఎత్తిపెట్టుకున్నాను. ఈ పౌడర్ నేను ఒక హాఫ్ స్పూన్ వేసేసుకున్నాను. సో, ఈ కరివేపాకు ఆకు కూడా చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తదండి. సో, ఈ 3 పొడులు నేను యాడ్ చేసుకున్నాను. ఈ 3 పొడులు మనకు చాలా ఇంపార్టెంట్ మన హెయిర్ గ్రోత్‌కి. ఇప్పుడు నేను దీంట్లోకి 50 ml ఆఫ్ కొబ్బరి నూనె యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎయిదర్ కొబ్బరి నూనె మాత్రం యాడ్ చేసుకోవచ్చు, లేదా ఆముదం ఒక 50 ml యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇది సగం అది సగం అంటే ఆముదం సగము కోకోనట్ ఆయిల్ సగం అని మీరు వాడుకోవచ్చు అనమాట. మీరు ఈ హెయిర్ డై ఆయిల్ని ఎక్కువగా కూడా చేసి పెట్టుకోవచ్చండి. నేను ఇప్పుడు ప్రస్తుతానికి 50 ml ఎలా తయారు చేయాలనేది చూపిస్తున్నాను. మీరు ఎక్కువగా చేసి పెట్టుకుంటారంటే కూడా ఏం కాదు, చేసి పెట్టుకోండి. అప్పుడప్పుడు ఎండలో కాస్త ఉంచి తర్వాత మళ్ళీ తీసి పెట్టుకోండి. అప్పుడు చాలా బాగా రిజల్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన హెయిర్ డై ఆయిల్ని లైట్గా వేడి చేసుకోబోతున్నాము. కొన్ని మంది చెప్తున్నారు కదా, అట్లాగే పొడిలు వేసుకొని వాడుతుంటే మాకు జలుబు చేస్తుంది, పట్టట్లేదు అన్నట్టు పడట్లేదు అని చెప్తున్నారు కదా. సో, వాళ్ళ కోసం లైట్గా వేడి చేసి వేడెక్కిన తర్వాత మనము పొయ్యిని ఆపేసుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, సన్న మంటలోనే చేసేసుకోవాలండి. నేను ఒక 50 ml హెయిర్ డై ఆయిలే కాబట్టి నేను నిదానంగా చేపిస్తున్నాను. సో, ఈ హెయిర్ డై ఆయిల్ని మీరు హెయిర్ డై అప్లై చేసిన తర్వాత ఒక 3 రోజులు వదిలేయండి హెయిర్ని అట్లాగే. అది తర్వాత ఈ హెయిర్ డై ఆయిల్ని మీరు ప్రిపేర్ చేసి పెట్టుకొని రెగ్యులర్గా మామూలు ఆయిల్ ఎలా వాడుతుంటారో అట్లాగే ఈ హెయిర్ డై ఆయిల్ని మీరు రెగ్యులర్గా వాడండి. అప్పుడు కంపల్సరీ మీ తెల్ల జుట్లంతా ఎప్పుడు పర్మనెంట్గా నల్లగానే ఉంటుందండి. ఈ హెన్నా హెయిర్ డై వాడడం వల్ల అంటే జుట్టు నల్లగా మారడమే లేదు, అలా మారినా కూడా ఎక్కువ రోజులు ఉండడం లేదు అని చెప్తున్నారు కదా, వాళ్ళ కోసమే ఈ ప్రాసెస్ అండి. ఈ హెయిర్ డై ఆయిల్ని మీరు హెయిర్ డై అప్లై చేసి హెయిర్ డై అప్లై చేసిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత ఈ హెయిర్ డై ఆయిల్ని మీరు తయారు చేసి పెట్టుకొని రెగ్యులర్గా వాడి చూడండి, కంపల్సరీ బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా మన హెయిర్ డై ఆయిల్ అనేది రెడీ అవుతూ ఉంది. నొరక వస్తుందంటే ఎందుకనంటే పచ్చి పొడిలను వేసుకొని అంటే సో, అవన్నీ మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు ఇలా నొరగ అనేది వస్తుంది. నొరగ అంతా తగ్గిపోయిన తర్వాత మంచిగా పొగ వస్తుంటుంది. అప్పుడు మనము ఆపేసేయాలి. ఒక 2 గంటలు అట్లాగే ఉంచేస్తాము. సో, చల్లారుస్తాము. తర్వాత అది ఎలా వాడాలి, ఎలా అప్లై చేయాలి నేను చెప్పిస్తాను. అంతకుముందు మనం చేసి పెట్టాం కదా ఒక డికాషన్, ఇప్పుడు చల్లారి ఉంటుంది, అది చూద్దాం రండి. ఇప్పుడు మన డికాషన్ అనేది మంచిగా చల్లారిపోయింది, మంచిగా మరిగిపోయి ఒక గ్లాస్కి వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను ఈ డికాషన్ని ఫిల్టర్ చేసేసుకుంటున్నానండి. సో, ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ డికాషన్ పెట్టి మనము మన హెయిర్ డై అనేది తయారు చేసుకోబోతున్నాము. ఇప్పుడు నేను ఒక బాండ్లు అనేది తీసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మన హెయిర్ డై కోసం హెన్నా పౌడర్ మనం యాడ్ చేసుకుంటున్నాము. నేను స్మాల్ స్పూన్లో ఒక 4 స్పూన్లు హెన్నా వేసేసుకున్నాను. హెన్నా పౌడర్ అనేది వేసేసుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇండిగో పౌడర్ వేసుకుంటున్నాను. ఇండిగో పౌడర్ ఆ సేమ్ స్పూన్లోనే 8 స్పూన్లు వేసుకుంటున్నాను. అంటే డబుల్ ద రేషియో వేసుకోవాలన్నమాట. మీరు హెన్నా పౌడర్ 1 స్పూన్ వేసేసుకుంటే ఇండిగో పౌడర్ 2 స్పూన్లు వేసేసుకోండి. అప్పుడే కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీలో మనకు హెయిర్ కూడా మంచిగా నల్లగా మారుతుంది అనమాట. ఇప్పుడు నేను 2 పొడులు మంచిగా వేసేసుకున్నాను బాండిల్లోకి. ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న ఆ వామ్ డికాషన్ని కొద్దిగా దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోండి. అప్పుడు మరీ నీళ్ళుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మంచి కన్సిస్టెన్సీలో మనకు దొరుకుతుంది అనమాట. అప్పుడే మనకు అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. సో, ఇలా ఒక డికాషన్ని మనము తయారు చేసుకొని ఇలా ఒక హెయిర్ డై మనం ప్రిపేర్ చేసేసుకొని వాడుతూ ఉన్నామంటే మనకు తెల్ల జుట్టు అనే ప్రాబ్లం ఏం ఉండదండి. అట్లాగే జుట్టు సమస్య ఏదైనా, జుట్టు రాలడం కానీ ఏదైనా జుట్టు సమస్య అస్సలు ఉండదండి.
ఈ హెన్నా హెయిర్ డై చాలా మంది చెప్తున్నారు నాకు తలలోకి సరిగా పట్టుకోవటం లేదు అని. సో ఇప్పుడు నేను చెప్తున్నా, ఇట్లా ఒక డికాషన్ రెడీ చేసుకొని ఇలా మీరు తయారు చేసి చూడండి, చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మిగిలిన డికాషన్ ఉంటుంది కదా కొద్దిగా, దాన్ని తీసుకొని నేను ఇప్పుడు ఒక షాంపూ హెర్బల్ ఎలా చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తానండి. మిగిలిన డికాషన్ని నేను మళ్ళీ ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఈ షాంపూ ఆ డికాషన్లోకి మనం రెగ్యులర్గా వాడుతున్న ఒక మైల్డ్ షాంపూని కలిపేసుకుంటున్నాను అనమాట. సో ఎందుకు ఇలా చేసుకుంటున్నామంటే, మామూలుగా మనం షాంపూని డైల్యూట్ చేసి అప్లై చేసుకుంటాం కదా. సో ఇలా మామూలు వాటర్ కన్నా ఇలా ఒక హెర్బల్ డికాషన్తో కలుపుకున్నప్పుడు అయితే మనకు చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. కెమికల్ ఎఫెక్ట్ కొంచెం తగ్గిపోతుంది అనమాట. సో మంచి నొరగ కూడా వస్తుంటుంది. సో ఈ షాంపూ మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలంటే, హెయిర్ డే అప్లై చేసుకోవడానికి ముందు మనం తలస్నానం చేసేసుకుంటాం కదా. సో అప్పుడు ఇలా మైల్డ్ షాంపూ పెట్టుకొని మంచిగా తలస్నానం చేసేసుకొని బాగా ఆరిన తర్వాత మీరు హెయిర్ డై అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే హెయిర్ డే అప్లై చేసిన తర్వాత కూడా మనం తలస్నానం చేసేటప్పటికి ఈ షాంపూని వేసుకొని మనం మంచిగా తలస్నానం చేసేసుకోవచ్చు. అలాగే హెయిర్ డై ఆయిల్ రుద్దిన తర్వాత కూడా మనము తలస్నానం చేసేసుకుంటాం కదా. సో అప్పుడు కూడా ఇలా ఒక హెర్బల్ షాంపూని మనం వాడుకోవచ్చు అనమాట. సో ఇలా తెల్ల జుట్లు అంతా మంచిగా నల్లగా మార్చుకోవడానికి నేనైతే అప్లై చేసి చూపిస్తున్నాను. నా తెల్ల జుట్లో మంచిగా ఇలా ప్యాక్ లాగా నేను హెన్నా హెయిర్ డైని అప్లై చేసేసుకుంటున్నాను. ఇలా మంచిగా అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత మంచిగా మీరు తలస్నానం చేసేసుకోండి. తలస్నానం చేసిన తర్వాత ఒక 2 రోజులు అసలు ఏం చేయక్కర్లేదు. మీరు ఏం చేసుకోవాలి నెక్స్ట్ అంటే, ఈ హెయిర్ డై ఆయిల్ ఉంది కదా, ఈ హెయిర్ డై ఆయిల్ని మంచిగా మీరు వడగట్టేసుకొని అప్లై చేస్తూ రండి. అలా అప్లై చేస్తూ వచ్చేటప్పటికైతే మీకు మంచి రిజల్ట్ అనేది కంపల్సరీ ఉంటుందండి. తెల్ల జుట్లంతా మంచిగా పర్మనెంట్గా నల్లగా మారిపోతుంది. ఇంకా ఎట్లాంటి సమస్య అనేది ఉండదన్నమాట. ఈ హెయిర్ డై ఆయిల్ మంచిగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. రెగ్యులర్ ఆయిల్ లాగానే మీరు వాడుకోవచ్చు. చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట అండి. సో ఈ హెయిర్ డై ఆయిల్ని ఎలా అప్లై చేసుకోవాలంటే, ఇలా 2 డేస్ తర్వాత హెయిర్ డై అప్లై చేసి 2 డేస్ వదిలేయండి. 2 డేస్ తర్వాత ఇలా ఒక హెయిర్ డై ఆయిల్ని మంచిగా అప్లై చేసుకోండి తలలోకి. మంచిగా అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ నానబెట్టండి. 1 అవర్ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న షాంపూని మీరు తలలోకి అప్లై చేసేసుకొని మంచిగా హెయిర్ వాష్ చేసేసుకోండి. సో నేను చెప్తున్న విధానంలో మీరు మంచిగా ఇలా ఒక ఆయిల్ తయారు చేసి అప్లై చేసి, అలా మీరు ఒక షాంపూ తయారు చేసుకొని మంచిగా మీరు హెయిర్లో వాష్ చేస్తూ వస్తున్నారంటే చాలా బెస్ట్ రిజల్ట్ అనేది కంపల్సరీ మీరు తెచ్చుకుంటారు. ఎట్లాంటి కెమికల్స్ లేకుండా మన ఇంట్లోనే తయారు చేసుకున్న ఈ హెయిర్ డై ఆయిల్, అలాగే హెన్నా హెయిర్ డై, ఈ 2 మంచి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. బయట ఉన్న కెమికల్స్ కన్నా మన ఇంట్లో చేసుకుని వాడుకున్నప్పుడు అయితే మనకు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది. తెల్ల జుట్లు ఎప్పుడు మంచిగా నల్లగా మారిపోతాయి తప్ప ఎప్పుడు తెల్ల జుట్టు అనేది త్వరగా రాదండి. మనం మెయింటైన్ చేసుకోవచ్చు చాలా బాగా. చూడండి, నేను రిజల్ట్ చూపిస్తున్నాను. తల్ల అప్లై చేసినాక ఎలా ఉంది అనేది రిజల్ట్ చూపిస్తున్నాను. సో ఈ వీడియోలో నేను హెయిర్ డై, హెన్నా హెయిర్ డై ఎలా తయారు చేసుకోవాలి, ఒక హెయిర్ డై ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి, అలాగే హెర్బల్ షాంపూ ఎలా తయారు చేసుకోవాలని చూపించాను. సో మీకు నచ్చిందంటే మన వీడియోస్ని లైక్ చేసేసుకోండి, మీరు ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.